మీరు బతికింది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు 74-75 లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరంగా మోసం చేసింది, అన్నదాతలను మోసం చేసింది, వంచింది. ఎందుకు ఇస్తలేరు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ, ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు. మీరు మొదలుపెట్టి ఒకనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా. ఇది ఆశ చూపి 10,000 కాదు ఎకరాకు మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు సర్వే నంబర్లతో పాటు ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వంచన, ఈ మోసం, ఈ దగ తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మామూలు విషయం కాదండి. 74-75 లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 2.5 కోట్ల పైచిలకు జనాభా. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభాని వంచినట్లు ఇవ్వాలి. మిమ్మల్ని, మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు. మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా? మిగతాది ఏదన్నా ఆగవచ్చు, వ్యవసాయం ఆగగలదా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా, 100 జాగాలు తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన. ఎనీథింగ్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్, బట్ అగ్రికల్చర్ కెనాట్ రిమైన్, ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు. అయితే లోకానికి తెలిసిన సత్యం అది. అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది. దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి. కాబట్టి ఇవ్వలేదు, వాళ్ళు విఫలమైనరు, వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని. మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా, కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు ఏదలుచుకో అంతవరకు ఇచ్చి, ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోనే వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇంకొన్ని ఎలక్ట్ చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు? మొత్తం స్టాండ్ స్టిల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా. ఓ గీసిపాయితనానికి మీరు వడ్లు అమ్మకండి, కల్లాలన్న పెట్టుకోండి. సర్కారు రాగానే మీ వడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ విధిల్చిండ్రా? ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రా? కొన్నారా బోనస్ ఇచ్చి? చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటికాలతో లేసేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ పోయినారు? ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది? నోళ్ళకి పక్షవాతం వచ్చిందా? రైతులు కనిపిస్తలేరా? రైతుల బాధలు కనిపించవా? మళ్ళా మీరు
రుణమాఫీ అయినోళ్ళు మళ్ళీ మీరు బ్యాంకుకు పోండి, 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసిండ్రా అండి? ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు పేరు చెప్తారా? ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. ఈ కళ్ళ ముందున్నది నేనేం ఆరోపణ చేస్తలేను, మీరు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఇంకేదైనా హామీ ఇంకా 100 రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు, కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు 100 రోజుల్లో చేసేవి కాదు. వ్యవసాయం ఆగదు, ఆ క్షణానికి జరగాలి. ఎందుకు చేయలే? ఎట్లా వంచిస్తారు మీరు? ఇస్తాన్న బోనస్ గతి లేదు, 15,000 చేస్తాన్న రైతు బంధు గతి లేదు, 2 లక్షల రూపాయలు తీసుకొని రుణమాఫీ అర్జెంటుగా వచ్చి ఇస్తానది గతి లేదు. ఇది దగా, ఈ వంచన, తీవ్రమైనటువంటి మోసం. క్షమాపణ చెప్పాలి రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి. రైతులు కూడా ఎక్కడికక్కడ నిలిదేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతాంగానికి కూడా. అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి, అదేందో మరి వాళ్ళ మహిమనా మళ్ళీ ఏందో కాలం తెలియదు. ఈ నెల రోజుల లోపలనే నిత్యావసర ధరలు